హాయ్ అండి, వెల్కమ్ టు హరికీర్తన్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే నేను మామిడికాయ జీడిపప్పు కూర అయితే చేస్తున్నానండి. ములక్కాడను ముందుగా అయితే బాణలు పెట్టుకుని అందులో ఆయిల్ అయితే వేసుకోవాలండి. అది ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కొద్దిగా జీలకర్ర అది వేసుకోవాలండి. కరివేపాకు, ఎండుమిర్చి ఇది వేసుకోవాలండి. వేసుకుని వేయించుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. వేసుకుని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అందులో ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి. ఉల్లిపాయలు అవి కూడా వేసుకుని శుభ్రంగా వేయించుకోవాలి. వేగిలాగా ఇవన్నీ వేయించుకోవాలండి. బాగాను కొద్దిగా ఎర్రగా వచ్చేలాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు అయితే కొద్దిగా వేగిన తర్వాత అండి ములక్కాడలో కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకోవాలి. వేసి వేయించుకోవాలి. వేయించుకుని ములక్కాడ ఉడికే వరకు కొద్దిగా వాటర్ అది పోసుకుని మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ముందుగా అయితే మామిడికాయ ముక్కలు అయితే వేయకూడదండి. మామిడికాయ ముక్కలు అయితే పులుపుకి ములక్కాడ ఉడకదండి. అందుకని మూత పెట్టేసుకుని ములక్కాడలు జీడిపప్పులు వేసేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని అయితే మూత పెట్టేసుకోవాలి. ములక్కాడ బాగా ఉడకాలండి. ఉడికిన తర్వాత అప్పుడు మామిడికాయ ముక్కలు వేయాలి. మంచి మూత తీసుకుని చూసుకోవాలండి ములక్కాడ ఉడికిందో లేదో. ములక్కాడ ఉడికిపోయిన తర్వాత అప్పుడు మామిడికాయ ముక్కలు అయితే వేయాలి. మామిడికాయ ముక్కలు వేసి కలుపుకోవాలండి. కలుపుకుని మామిడికాయ తొందరగానే మగ్గిపోతుంది కదా. కలుపుకుని మూత పెట్టుకోవాలి. మళ్ళాను మూత పెట్టుకుని కాసేపు మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు వేయాలండి. పసుపు తగినంత సాల్ట్ వేయాలి. సాల్ట్, కారం అది వేయాలి. వేసుకుంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చండి. నేనైతే వేయలేదు. వేసి కలిపేసి కొద్దిగా వాటర్ పోయాలండి. వాటర్ పోసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గించుకోవాలండి. శుభ్రంగా కలిపేసుకోవాలండి. కలుపుకుని వాటర్ పోసి మూత పెట్టి మగ్గించేసుకోవాలి. మగ్గించుకున్న తర్వాత కొంచెం దగ్గరగా పడేదాకా ఉడికించుకోవాలండి. ఒక 10 నిమిషాలు ఉడికితే అప్పుడు కూర మనకి రెడీ అయిపోతుంది. ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలండి. వాటర్ వేసుకుని కలుపుకోవాలి. కలుపుకుని కొంచెం దగ్గర పడేటట్టుగా ఉడికించుకోవాలండి. ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే అంతే అండి. ఎంతో టేస్టీ అయిన ములక్కాడ జీడిపప్పు మామిడికాయ కర్రీ రెడీ అండి. ఓకే అండి, ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.